రుక్మి ఇతర రాజులు కలిసి బలరాముణ్ణి ఆటకు పిలిచారు. అతడు కూడా ఒప్పేసుకున్నాడు. వారి వైభవానికి తగ్గట్టుగా ద్యూత మంటపం ఏర్పాటైంది. సర్వ విరోధాలకు మూలమైనటువంటి జూదం మొదలైంది. జూదం అంటే విరోధం, నాశనం, ఇవి రెండు తప్పవు. ఇక ఆటలో బలరాముడే మొదటి పందెం వేశాడు. మొదలు పెట్టడమే 10,000 బంగారు నాణాలు తన పందెం అన్నాడు. అనేశాడు ఊరూరికే ప్రారంభంలో బలరాముడు. అది ఓడిపోయాడు. అయినా బలరాముడి ఉత్సాహం తగ్గలేదు. ఏం ఓడిపోయానా నేను, 10,000 అంటూ చాలాసార్లు పందెం పెట్టాడు. అన్నిసార్లు రుక్మే గెలిచాడు. రుక్మి చాలా బుద్ధివంతుడు. గెలుస్తున్న కొద్దీ రుక్మిలో హాస్యం పెరిగింది. ప్రక్కనున్న రాజులు అతన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. రుక్మి బలరాముడి మీద చలోక్తులు పెంచాడు. హాస్యం చేయటానికి నువ్వు ఓడిపోతున్నావని. దాంతో రెచ్చిపోయినటువంటి బలరాముడు తన పందెం 1,000,000 బంగారు నాణాలు అన్నాడు. దీంట్లో కూడా రుక్మే గెలిచాడు. గెలిచినవాడు ఊరుకోక బలరాముడికి బుర్ర లేదు, అన్ని పందాలు నేనే గెలుస్తున్నాను అని బిగ్గరగా నవ్వాడు. అది చూసి రుక్మి పక్షంలోని కళింగరాజు పళ్ళన్నీ ఇకలిస్తూ బలరాముణ్ణి వెక్కిరించసాగాడు. మొత్తం పూర్తిగా పెట్టాడు పళ్ళంతా. అది రోషం రాకుంటుందండి. బలరాముడిలో ఉగ్రోషం చాలా కట్టలు తెంచుకుంటుంది. అయినా అతడు నిగ్రహించుకొని, ఎందుకంటే ఓడిపోయినాడు కదా. ఈ మాట 10,000 కోట్ల బంగారు నాణాలు తన పందెం అన్నాడు. ఈ పందానికి ఒప్పుకొని రుక్మి పాచికలు వేశాడు. ఈ మాట అదేం విచిత్రమో, బలరాముడే గెలిచాడు. కానీ రుక్మి గర్వంగా చూస్తూ, నువ్వు ఓడిపోయావు, నేనే గెలిచానని 1కి 10 సార్లు అనసాగాడు. ఇది అన్యాయం కదా. దానికి తోడు వెకిలి నవ్వులు మొదలుపెట్టాడు. ఈ వంచన మాటలకు బలరాముడికి కోపం పెరిగింది. కానీ అతడు బలవంతాన నిగ్రహించు కూర్చున్నాడు. ఎందుకంటే తాను ఓడిపోయాడు, నేనే గెలిచాను అన్నాడు. కానీ ఇంతలో ఆకాశంలో నుంచి దేవవాణి, బలరాముడే గెలిచాడు, రుక్మి ఓడిపోయాడు, రుక్మి చెప్పేది అబద్ధం అని బిగ్గరగా వినిపించింది. ఈ మాట వినిపించినా సరే రుక్మి తన మాట మార్చుకోలేదు. దాంతో కోపపు కట్టలు తెగిపోయినటువంటి బలరాముడు ఉన్నట్టుండి లేచి నిలబడి జూదబాట కోసం అక్కడ ఏర్పాటు చేసి ఉన్నటువంటి బంగారపు పలకను తీసుకొని రుక్మిని నెత్తిని పట్టుకొని ఒక దెబ్బ వేశాడు. నెత్తిని పట్టుకొని ఒక్క పారి వేశాడు. బలరాముడి ఏం బలమో కానీ ఆ ఒక్క దెబ్బకే రుక్మి తల పగిలి అక్కడికక్కడే నెలకూలాడు. తన దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని, ఎవరి దగ్గర లేని భార్గవాస్త్రం ఉందని గర్వించే రుక్మి ఇలా ఏ యుద్ధమూ లేకుండానే బుడుంగున నేలకూలేసరికి చుట్టంతా ఉన్న రాజులంతా కంగారు పడ్డారు. ఈలోగా బలరాముడు మరో అడుగు ముందుకు వేసి ఇప్పటిదాకా పళ్ళు ఇకిలించి విపరీత హాస్యాలు చేస్తున్నటువంటి కళింగరాజు మూతి మీద ఒక గుద్దుగుద్దాడు. దానితో అతడి పళ్ళు రాలి క్రింద పడ్డాయి. ఇది చాలక బలరాముడు కత్తి దూసి మిగిలిన రాజులను బెదరగొట్టాడు. అక్కడికి కోపం ఆగక ఆ భవన స్తంభం ఒకటి పీకి ఆ రాజుల మీదికి దూకబోయాడు. ఆ రాజులంతా తలో పక్కకి పారిపోయారు. వీళ్లే కదా జూదమాడి అని చెప్పండి, అందుకని బాగా చేశాడు. అప్పటికి కోపం తగ్గిన బలరాముడు ఆ స్తంభం పక్కన పారేసి మగపెళ్లి వారి విడిదికి వెళ్ళిపోయి తమ్ముడు శ్రీకృష్ణుడికి జరిగిందంతా జరిగినట్లు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ కథ అంతా విని అవాక్కైపోయాడు. ఎంత పని చేశావు, 10 నిమిషాల్లో ఇంత పని చేశావు. ఏమీ మాట్లాడలేక కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకున్నాడు.
పూర్వం యుద్ధరంగంలోనే రుక్మిణి చంపే అవకాశం వచ్చినా అలా చేస్తే రుక్మిణీదేవికి ఇష్టం ఉండదని శ్రీకృష్ణుడు రుక్మిణి చంపలేదు. ఇప్పుడు ఏ యుద్ధమూ లేకుండానే తన అన్న రుక్మిణి ఒకే ఒక దెబ్బతో చంపేశాడు. ఈ వార్త తెలిసిన రుక్మిణి అప్పటికే బోరును విలిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఎలాగో అలా ఆమెను ఓదార్చి ఇరుపక్షాల వారికి సర్ది చెప్పి తన బంధువులను తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు. కథ వింటున్న జనమేజయ మహారాజు ఈ దశలో ఒక ప్రశ్న వేశాడు. వైశంపాయన మహర్షి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత పరాకుగా ఉన్నా నెత్తి మీద కిరీటం కానీ కవచం కానీ లేకుండా ఉన్నా కూడా ఆ రుక్మి యుద్ధ విద్యలలో శిక్షణ పొందినవాడు కదా, అనేక యుద్ధాల్లో ఏమీ లోటు లేనివాడు, అటువంటి రాటు తేలినవాడు. అటువంటి రుక్మి ఒకే ఒక దెబ్బతో మరణించారంటే బలరాముడి మహిమ ఎంతటిదో కొంత అర్థమవుతుంది. ఎంతైనా ఆయన ఈ భూమిని మొత్తాన్ని మోసే ఆదిశేషుడి అవతారం కదా. ఆ బలరామ అవతారంలో ఆయన చేసిన ప్రధానమైన మహాకార్యాలను వినాలని ఉంది. దయచేసి కొంచెం వివరించి చెప్పండి అని అడిగాడు జనమేజయుడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, నువ్వు అన్నట్టుగా బలరాముడు అవతార పురుషుడు. ఆయన మహావీరుడు మాత్రమే కాదు, యోగాచార్యుడు కూడా. ఆయన నోట్లో నిరంతరము దేవతామంత్రాలు ఆవృత్తి అవుతూనే ఉంటాయి. అందువల్లే ఆయన దివ్య మహిమ నిరంతరము వృద్ధి పొందుతూనే ఉంటుంది. ఆయన పరాక్రమం దగ్గరకు వస్తే ఆయన గదాయుద్ధము నైపుణ్యం ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది. ఈయన గదాయుద్ధం ఎవరి దగ్గర నేర్చుకోలేదు, పెద్దగా అభ్యాసము చేయలేదు. అయినా కూడా గదాయుద్ధంలో జగజ్జట్టి అని పేరు పొందిన జరాసంధుణ్ణి అనేక మార్లు ఓడించాడు. అయినా కూడా దేవవాణి వాక్యానికి విలువనిచ్చి అతన్ని సంహరించకుండా వదిలేశాడు. జరాసంధుణ్ణే కాదు, అతని పక్షంలోని వందల కొద్ది రాజుల్ని, వీరుల్ని బలరాముడు అవలీలగా జయించేశాడు. పాండవులలో భీమసేనుడికి నాగరాజుల అనుగ్రహం వల్ల 10,000 ఏనుగుల బలం లభించింది. దానికి తోడు గదాయుద్ధంలో ప్రత్యేక శిక్షణ పొందాడు. అటువంటి భీముడు బలరాముడితో అనేకసార్లు స్నేహపూర్వక యుద్ధాలు చేశాడు. ప్రతిసారి భీముడే ఓడిపోయాడు. శ్రీకృష్ణుడి పత్నుల్లో జాంబవతీదేవికి సాంబుడు అనే పుత్రుడు ఉండేవాడు. అతడు దుర్యోధనుడి పుత్రికను ప్రేమించి ఆమెను బహిరంగంగా అపహరించి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేశాడు. అయితే దుర్యోధనుడు, అతని సోదరులు అన్ని వైపులా అడ్డగించి సాంబుణ్ణి బంధించేశారు. ఆ వార్త తెలిసి బలరాముడు హస్తినాపురానికి వచ్చాడు. తను వచ్చేటప్పటికీ దుర్యోధనాదులు సౌగౌరవంగా సాంబుణ్ణి అతనికి అప్పగించేస్తానని ఆయన భావించాడు. కానీ ఆ పని జరగలేదు. వాళ్ళంతా అప్పగిస్తారు వాడిని అనుకున్నారు. దాంతో బలరాముడు ఆగ్రహించి తన నాగలిని తీసి దాన్ని బ్రహ్మాస్త్రమంత్రంగా అభిమంత్రించి హస్తినాపురపు కోట ప్రాకారానికి వేసి గుచ్చి హస్తినాపురం మొత్తాన్ని పెళ్లగించి దగ్గరలోనే ఉన్న గంగలో ముంచివేయాలని ప్రయత్నించాడు. ఆ నాగలి దాటికి ఆ హస్తినాపురపు భూమి అంతా కంపించింది. ఒక పక్కకి వాలిపోవటం మొదలుపెట్టింది. దాంతో భయభ్రాంతులైనటువంటి దుర్యోధనుడు పరుగున వచ్చి సాంబుణ్ణి, అతడి ప్రియురాల్ని కూడా బలరాముడికి సమర్పించి నమస్కారం పెట్టేశాడు. దాంతో బలరాముడు శాంతించాడు. అది గమనించిన దుర్యోధనుడు
గదాయుద్ధంలో అతని శిష్యుడిగా స్వీకరించమని మరోసారి ప్రార్థించాడు. బోళా మనిషి అయినటువంటి బలరాముడు దానికి ఒప్పేసుకున్నాడు. కానీ బలరాముడి ఆగ్రహానికి, పరాక్రమానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఇప్పటికీ హస్తినాపురం గంగ వైపు కొంచెం వాలే ఉంటుంది. కొంచెం వాలింది, ఇప్పటికి కూడా అట్లే ఉండిపోయింది. ఇక బలరాముడు బృందావన నివాసంలోని తన బాల్య దశలో చేసినటువంటి రాక్షస సంహార కృత్యాలను, యమునా నదీ దారిని మళ్లించిన అద్భుత లీలను పూర్వమే వర్ణించి ఉన్నాను కదా. నిజానికి బలరాముడు చేసిన అద్భుత కృత్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం వాటిని అన్నిటినీ చెప్పుకునే అవకాశం లేదు. మనకు శ్రీహరి లీలలు ముఖ్యం కదా, ఆయన లీలలే కదా ముఖ్యం. అందువల్ల రుక్మి మరణం తర్వాత ద్వారకకు చేరిన శ్రీకృష్ణుడు చేసిన నరకాసురవధ ఘట్టాన్ని వివరిస్తాను, విను. అది అనేక మహిమలతో కూడి ఉన్నది. ఆ రోజుల్లో నరకుడు అనే రాక్షసుడు మానవలోకంలో రాజు రూపంలో జన్మించి అనేక రాక్షస శక్తులు సంపాదించి దేవేంద్రుడికే భయం కలిగించే స్థాయికి ఎదిగాడు. ఇతడు ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి నగరంలో నివసిస్తూ ఉండేవాడు. ఇది ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని నీలగిరి ప్రాంతంలోని కామాఖ్యాది దేవీ క్షేత్ర సమీపంలో ఉండే నగరం. ఈ రాక్షసుడు తన మాయా విద్యల బలం వల్ల భూమి లోపల శివలింగాకారమైన దుర్భేద్యమైన భూగృహాన్ని నిర్మించుకొని దానిలో నివసిస్తూ ఇటు మానవరాజుల మీద అటు దేవతల మీద కూడా దాడులు చేస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా ఇతడి దృష్టి శ్రీకృష్ణుడి మీద కూడా పడ్డది. అనేక చోట్లలో శ్రీకృష్ణుడికి ఇబ్బంది కలిగిద్దామని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి త్వష్ట ప్రజాపతి పుత్రిక అయిన కశేరు అనే సుందరాంగి అతడి కంటపడ్డది. ఆమె సౌందర్యానికి ఒళ్ళు మరిచిపోయినటువంటి నరకాసురుడు ఆ సుందరాంగిని నిర్బంధించాడు. కానీ ఆమె ఇతడికి లొంగలేదు. పైగా ఎవరినైనా ఇష్టం లేని స్త్రీని ముట్టుకుంటే మరణిస్తామని శపించింది. దాంతో నరకాసురుడు, నేను దేవదానవ లోకాల నుంచి, సప్త సముద్రాల నుంచి తెచ్చిన అపూర్వ రత్నాలను, నగలను నీకు కానుగ్గా ఇస్తాను అని ఆమెను బ్రతిమాలు సాగాడు. ఆ కశేరు అంతకన్నా మొండికెత్తి బ్రహ్మచర్య వ్రతదీక్ష స్వీకరించి రాక్షసుడి నిర్బంధంలోనే తపస్సు చేయసాగింది. నరకాసురుడికి పంతం పెరిగి రాజకన్యలను, గంధర్వ కన్యలను, ఇతర దేవజాతి కన్యలను మొత్తం 16,100 మందిని తెచ్చి తన భవనంలో నిర్బంధించాడు. వాడి కర్మ ఏమో కానీ ఈ కన్యలందరూ కశేరును చూసి ఉత్ప్రేరితులై తాము కూడా నరకాసురుడికి ఎదురు తిరిగి తపస్సులు, వ్రతాలు చేయసాగారు, మౌన వ్రతం చేయసాగారు. నరకాసుడు మాత్రం వీళ్లను బంధం నుంచి వదిలిపెట్టలేదు. పైగా తన నగరం నుంచి బదిలీ చేసి మురాసురుడు అనేటువంటి తన మిత్రుడి ఆధీనంలో ఉన్న మణిపర్వతం అనే పర్వతం లోపలి భాగంలో ఒక భవనాన్ని నిర్మించి దాంట్లో దాచేశాడు, ఎవ్వరికీ తెలియకుండా. ఇంతటి ఘోరకృత్యాన్ని ఇంతవరకు ఏ రాక్షసులు చేయలేదు. విచిత్రం ఏమిటంటే ఇతను భూదేవి యొక్క పుత్రుడు, అందుకే వచ్చిన తాపత్రయం. అయినా సరే రాక్షసుడుగా మారిపోయాడు. ఇతడికి హయగ్రీవుడు, నిసుందుడు, పంచనదుడు, మురుడు అనే రాక్షసులు మిత్రులుగా, సహాయకులుగా, ద్వారపాలకులుగా అనేక రకాలుగా అండగా ఉండేవారు. ఈ నరకాసురుడు ఒకసారి ఒక సందర్భంలో దేవమాత అయిన
అదితీదేవిని చూశాడు. ఆమె చెవులకు దివ్యశక్తి సంపన్నమైన కుండలాలు కనిపించాయి. వెంటనే వీడు ఆ వృద్ధాంగనను భయపెట్టి ఆ కుండలాలు లాక్కున్నాడు. దాంతో దేవతలకు వీణ్ణి సంహరించి తీరవలసిందే అనే పంతం బయలుదేరింది. అందువల్ల వాళ్ళు శ్రీకృష్ణుని ఆశ్రయించారు. దానికోసం దేవేంద్రుడే స్వయంగా ఒక రోజున ద్వారకానగరంలో శ్రీకృష్ణుడు ఉన్న సభాభవనంలోకి దిగాడు. అలా దేవేంద్రుడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ సభలోని వారికి అపూర్వమైనటువంటి దివ్య పరిమళాలు, ఆ పరిమళాలు చెప్పడానికి వీలైనటువంటి మంచి సువాసన ఈ గుబళించసాగాయి. ఇంత దివ్య సుగంధం ఎక్కడి నుంచి వస్తుందా అని సభలోని వారంతా అటు ఇటు చూస్తుండగానే దేవేంద్రుడు ఐరావతాన్ని అధిరోహించి పరివార సమేతుడై వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. సభలోని పెద్దలంతా లేచి దేవేంద్రుడికి స్వాగతం పలికారు. దేవరాజుకు చేయదగిన సత్కారాలు అన్నీ చేశారు, మర్యాదలు. దేవేంద్రుడు వస్తూనే శ్రీకృష్ణుని కౌగిలించుకొని సభలోని పెద్దలకు అభినందనలు పలికి సభాముఖంగా శ్రీకృష్ణుడికి ఇలా విన్నవించాడు. దేవకీనందన, నరకురుడనే రాక్షసుడి ఆగడాలు మరీ మరీ మీరుతున్నాయి. అతడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు చాలా చాలా ఉన్నాయి. ఈ మధ్య అతడు వృద్ధమాత అని కూడా చూడకుండా మా అమ్మ అదితీదేవి గారి కుండలాలు లాక్కుపోయాడు. ఇదిగాక స్వర్గలోకంలోకి వెళ్ళే దేవయానం అనే మార్గంలో తన అనుచరులను నిలబెట్టి పుణ్యబలం వల్ల స్వర్గలోకానికి వస్తున్న పుణ్యాత్ములందరినీ పీడిస్తున్నాడు. ఇది చాలక తపస్సు చేసుకుని ఋషులను వెంటబడి హింసిస్తున్నాడు. దేవా శ్రీకృష్ణ, నువ్వు స్వయంగా పూనుకుంటే గాని ఇతడిని సంహరించడం సాధ్యం కాదు. నువ్వు కూడా మామూలుగా కాకుండా గరుత్ముడిని తెచ్చుకొని అతడి మీద కూర్చొని దండయాత్ర చేస్తే గాని పని జరగదు. ఈ పనికి నువ్వే పూనుకోక తప్పదు అన్నాడు. దేవేంద్రుడి ప్రసంగం విన్న శ్రీకృష్ణుడు దేవతల కోసం నరకాసురుణ్ణి సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి గరుత్మంతుణ్ణి రప్పించి తాను శంఖచక్ర గదా ఖడ్గాయుధాలను ధరించి వీటితో పాటు సత్యభామాదేవిని కూడా పిలిపించి గరుత్మంతుడి మీద ఎక్కించుకొని యుద్ధానికి బయలుదేరాడు. గరుత్మంతుడు శరీరంలో ఉండేటువంటి పైన ఉండేటువంటి స్థలము చాలా పెద్దది. ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొనేది కాదు, అది చాలా పెద్ద భవనంలాగా ఉంటుంది. అంత విశాలం అవుతుంటుంది, తగ్గుతుంది. ఇద్దరికి కావాలంటే ఇద్దరికి అవుతుంది, నలుగురికి కావాలంటే నలుగురికి అవుతుంది. ఆ గరుత్మంతుడు వీపు అటువంటిది. యాదవ సభలోని వారంతా యుద్ధానికి వెళుతూ భార్యను తీసుకువెళుతున్నాడా అని ఆశ్చర్యపోయారు, కానీ పైకి ఏమీ అనలేకపోయారు. ఏదైనా విహారానికి భార్యని, ఏదో ఒక భార్యను తీసుకుపోవచ్చు, నిమిషానికి ఒక భార్యను తీసుకుపోవచ్చు. కృష్ణుడు మాయా భార్యలు కదా, మామూలు కాదు కదా. కృష్ణుడు కూడా మాయానే కదా. అసలు ఈ కృష్ణుడు మాయా కృష్ణుడే కదా. అసలైన కృష్ణుడు ఎక్కడ, పరమాత్ముడు ఎక్కడున్నాడు అందరికీ అనిపించింది. ఏం యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్యను తీసుకుపోతున్నాడే, గరుత్మంతుడి మీద సత్యభామని మాత్రమే తీసుకుపోతున్నాడే. సత్యభామ అంటే ఎంత ఇష్టమో అని కొంతమంది. సత్యభామ అంటే ఏమనుకున్నారు మీరు? ఆవిడ కూడా చాలా యుద్ధ పరిణితురాలు, ఏమైనా యుద్ధం చేస్తుందేమో అని కొంతమంది. ఎంతలో ఏం లేదులే, అది ఎక్కడో వానంలో దింపడానికి తీసుకుపోతున్నాడులే అని కొంతమంది. ఇష్టం వచ్చినట్టు. ఇంతలో శ్రీకృష్ణుడు దేవేంద్రుని కూడా వచ్చి తన ప్రక్కన కూర్చోమన్నాడు. అట్లా గరుత్మంతుడి వెడల్పు అయిపోయింది. ఇంద్రుణ్ణి కూడా కూర్చోమన్నాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.